హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. నెక్స్ట్ 7 to 8 minutes మనం ఈ వీడియోలో ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఇన్ఫోసిస్ మీకైతే డెఫినెట్లీ ఇన్ఫోసిస్లో జాబ్ క్రాక్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ వీడియోలో మనమైతే కంప్లీట్గా రిలేటెడ్ టు ఇన్ఫోసిస్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, వాటి ప్యాటర్న్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాంగ్ విత్ రిసోర్సెస్ ఎవ్రీథింగ్ అయితే డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోలో అయితే. సో మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంట్రా అంటే, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ అయితే చేయండి. అలాంగ్ విత్ దట్, ఒకవేళ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. అండ్ గైస్, ఈ ఇన్ఫోసిస్ హైరింగ్ ప్రాసెస్లో ఇనీషియల్గా మనకైతే రెజ్యూమే స్క్రీనింగ్ అయితే చేస్తారు. సో ఇక్కడ చాలామంది అయితే అప్లై చేస్తారు గైస్, ఇది మాస్ హైరింగ్ కాబట్టి. సో ఇక్కడ మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఆ కైండ్ ఆఫ్ ఒక స్ట్రక్చర్డ్ వేలో మనమైతే నీట్గా చేసిన రెజ్యూమేని అప్లోడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వకపోతే ఫర్దర్గా మనమైతే రిటర్న్ టెస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వం. సో ఇక్కడ ఒక పర్ఫెక్ట్ రెజ్యూమేని అయితే అప్లోడ్ చేయడం అయితే ఇంపార్టెంట్. సో దీని గురించి మళ్ళీ నేను డీటెయిల్గా అయితే చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే నేను ప్రీవియస్గానే మన ఓన్గా టెంప్లేట్స్ యూస్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ రెజ్యూమేని ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ రెజ్యూమేలో ఉండకూడని అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ కూడా డిస్కస్ చేస్తూ ఒక వీడియో అయితే చేశా. సో అది మీకు కావాలంటే ఇక్కడ ఐ బటన్లో ఇచ్చేస్తా, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. మళ్ళీ దాని గురించి చెప్పి ఈ వీడియో అయితే లెంత్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సో వన్స్ మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫర్దర్గా మనమైతే రిటర్న్ టెస్ట్కి అయితే క్వాలిఫై అయితే అవుతాం. సో ఇదే గైస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ అయితే మనకి హోల్ ప్రాసెస్లో అయితే. సో వన్స్ మీరు కానీ ఈ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే ఆల్మోస్ట్ మీకు జాబ్ వచ్చేసినట్లే. సో మీరు అలా అయితే ఫీల్ అయితే అవ్వచ్చు. సో అంత ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం అంత టఫ్ అయితే ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్ అయితే. సో వన్స్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ అయితే మనకైతే రిటర్న్ టెస్ట్ అయితే క్వాలిఫై అయితే అయిపోతాం. అండ్ గైస్, వెన్ కమింగ్ టు ద రిటర్న్ టెస్ట్ విషయానికి వచ్చేస్తే దీంట్లో మనకి ఓవరాల్గా 7 సెషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీన్ని కంప్లీట్ చేయడానికి మనకైతే 2 hours అయితే టైం అయితే ఇస్తున్నారు. అండ్ ఈ 7 సెషన్స్లో కూడా మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన థింగ్స్ ఏంట్రా అంటే టెక్నికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ వర్బల్. సో ఇవి ఇనీషియల్గా ఉండే సెషన్స్. అండ్ దీని తర్వాత ఇంకా 4 సెషన్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి చూసుకుంటే పజిల్స్ కానీ, సూడో కోడ్స్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, ఇంగ్లీష్ రైటింగ్ కానీ, ఇలా ఈ ఓవరాల్గా 7 సెషన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్ ఇంపార్టెంట్, ఈచ్ సెక్షన్కి రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను స్క్రీన్ అయితే డిస్ప్లే అయితే చేస్తా. సో దాన్నైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ దీంట్లో కూడా మీరు ఫర్దర్గా ఇంకా కొన్ని టాపిక్స్ మీరు ఏవైతే వీక్ అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్నికల్ ఎబిలిటీ తీసుకుంటే దాంట్లో టైం కానీ, డిస్టెన్స్ కానీ, బోట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇలా అయితే ఉంటాయి. సో కొంతమంది కొన్ని కాన్సెప్ట్స్లో వీక్ అయితే ఉంటారు. సో దాంట్లో స్పెసిఫిక్గా మీరు ఫోకస్ చేసి మీరు ప్లాన్ చేసి ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ దట్ టు ఎస్పెషల్లీ టెక్నికల్ ఎబిలిటీ రౌండ్ ఏదైతే ఉందో దీంట్లో 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ మోడరేట్ టు హార్డ్ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో మెజారిటీ అందరికీ ఈ సెక్షన్లో డిఫికల్టీ ఫీల్ అవుతారు కాబట్టి అది స్పెసిఫిక్గా అయితే చెప్తున్నా. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయాల్సింది ఏంట్రా అంటే ఈచ్ సెక్షన్కి సెపరేట్ కట్ ఆఫ్ అయితే ఉంది. లైక్ మీకు ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రీజనింగ్ అండ్ వర్బల్‌లో 90% స్కోర్ చేసి టెక్నికల్ ఎబిలిటీలో 40% స్కోర్ చేస్తే మీరు నెక్స్ట్ రౌండ్‌కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వరు. సో మీరు డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్‌లో 75% స్కోర్ అయితే చేయడం అయితే ఇంపార్టెంట్. సో అప్పుడే మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. లేకపోతే ఇక్కడితో మీ డ్రైవ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకొని ప్లాన్ చేసుకొని ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి. ఒకవేళ మీరు గాని పర్టిక్యులర్ సెక్షన్‌లో వీక్ అయితే సో దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడానికైతే ట్రై చేయండి. సో ఎందుకంటే మీరిప్పుడు రిమైనింగ్ సెషన్స్‌లో ఎంత మంచి స్కోర్ చేసినా ఒక సెక్షన్‌లో పోతే మీకు రిమైనింగ్ దాంట్లో స్కోర్ వచ్చినా కూడా ఇది యూజ్‌లెస్ కాబట్టి అందుకే దాన్ని మళ్ళీ చెప్తున్నా. సో మీరు దాని ప్రకారం అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ అయితే చేయండి. సో దీంతో మనకైతే ఈ రిటన్ టెస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ రౌండ్ అయితే మన షార్ట్ లిస్ట్ అయ్యేది ఫర్ ఇంటర్వ్యూ. అండ్ వన్స్ మీరు గాని రిటన్ టెస్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేస్తే ఫర్దర్‌గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అయితే అవుతారు. సో ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉండాలిరా అంటే
ఇనీషియల్‌గా ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రోనైతే నీట్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రిపేర్ అవ్వండి. అట్‌లీస్ట్ ఒక 2-3 మినిట్స్ మీ గురించి మీరైతే అక్కడ చెప్పగలగాలి నీట్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేలో. ఎందుకంటే ఇనీషియల్‌గా మీరు 2-3 మినిట్స్ ఒక స్ట్రక్చర్డ్ వేలో చెప్పగలిగితే ఇనీషియల్‌గా వాళ్ళకైతే ఒక మంచి ఒపీనియన్ అయితే మీ మీద అయితే కలుగుతుంది స్టార్టింగ్‌లో. ఆ ఇనీషియల్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్. నేను 2-3 ఇంటర్వ్యూస్‌కి వెళ్ళి అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేశా కాబట్టి నాకర్థమైంది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మీకైతే చెప్తున్నా. అట్‌లీస్ట్ ఒక 2-3 మినిట్స్ మీ గురించి నీట్‌గా చెప్పడానికైతే ట్రై అయితే చేయండి. అండ్ దీని తర్వాత మీరు తీసుకెళ్ళే రెజ్యూమేలో ఉన్న ప్రతి స్కిల్ గురించి అట్‌లీస్ట్ మీకొక మోడరేట్ లెవెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లేకపోతే ఆ స్కిల్‌ని రెజ్యూమేలో మెన్షన్ అయితే చేయొద్దు. అండ్ దీని తర్వాత మెయిన్‌గా మీ రెజ్యూమేలో మ్యాక్స్ టు మ్యాక్స్ 1-2 ప్రాజెక్ట్స్ మాత్రమే ఉండేలా చూసుకోండి. అండ్ పెట్టిన ఆ ప్రాజెక్ట్స్‌లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి. లైక్ మీరు చేసిన ఆ ప్రాజెక్ట్స్‌లో ఉన్న ఈచ్ కాన్సెప్ట్, మీరు అప్లై చేసిన ఈచ్ కాన్సెప్ట్స్ గురించి వాళ్ళకి ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేలా అయితే ఉండాలి. సో, అలా అయితేనే ఆ ప్రాజెక్ట్‌ని అయితే దాంట్లో అయితే పెట్టండి. ఆ ప్రాజెక్ట్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వీళ్ళు మెయిన్‌గా ప్రాజెక్ట్స్ మీదైతే డెఫినెట్‌లీ క్వెషన్స్ చాలా గట్టిగానే ఫోకస్ అయితే చేస్తారు. అండ్ దీని తర్వాత ఇంటర్న్‌షిప్స్ మీరేదన్నా మెన్షన్ చేస్తే దీని మీద కూడా క్వెషన్స్ మీరు చాలానే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. లైక్ మీరు చేసిన ఇంటర్న్‌షిప్‌లో ప్రాజెక్ట్ ఈ స్కిల్లే ఎందుకు? ఎస్పెషల్లీ ఐ మీన్ మీరేదైనా లైబ్రరీస్ గానీ, ఫ్రేమ్‌వర్క్స్ గానీ యూజ్ చేసుంటే పర్టిక్యులర్‌గా ఈ ఫ్రేమ్‌వర్కే ఎందుకు యూజ్ చేసావు అని పాయింట్ చేసి అడిగే క్వెషన్స్ అయితే డెఫినెట్‌లీ మీరైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. దానికైతే ఆన్సర్ అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ దీని తర్వాత ఫైనల్‌గా మీరు ఒకవేళ మీరు కోర్ సైడ్ నుంచి వస్తే మాత్రం సీఎస్ఈ బ్యాక్‌గ్రౌండ్ ఈ సైడ్ నుంచి వస్తే మీరు కోర్ సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. లైక్ ఓఎస్ గానీ, సీఎన్ఎస్ గానీ ఇలా ఈ సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అయ్యి ఎళ్ళండి. మరీ తోపు తురుము లెవెల్ అవసరం లేదు గానీ అట్‌లీస్ట్ ఒక మోడరేట్ లెవెల్ క్వెషన్స్ టాపిక్స్ మీకు తెలిసుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ మీకైతే క్లియర్ జేయడానికి హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇలా మీరు ప్లాన్ చేసుకొని వెళ్తే ఇంటర్వ్యూనైతే క్లియర్ అయితే చేయొచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ మెజారిటీ మీకు క్లియర్ అయితే అయిపోతుంది. సో, అది గైస్ మన వీడియో రిలేటెడ్ టు ఇన్ఫోసిస్ డ్రైవ్. సో, ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే చెప్పా. స్టార్టింగ్ టు ఎండింగ్ ఈచ్ రౌండ్ ఎలా క్లియర్ చేయాలి అనేసి. సో, బెటర్ రిసోర్సెస్ కూడా కింద నేనైతే డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తా. చెక్‌ఔట్ అయితే చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.